హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో రెండే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక చక్కటి లడ్డు రెసిపీ చూపిస్తాను, చూసేయండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. పాన్లోకి 1 కప్పు తెల్ల నువ్వులు వేస్తున్నాను. ఈ నువ్వుల్ని కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే క్రిస్పీగా అయ్యి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రైయింగ్ అనేది చేసుకోవాలి. మనం ఈ రెసిపీ ప్రిపరేషన్లో ఆయిల్ కానీ, నెయ్యి కానీ, బెల్లం, షుగర్ ఇట్లాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు. మరి స్వీట్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది లడ్డూకి అనుకుంటున్నారా? ఈ రెసిపీ ప్రిపరేషన్లో మనం సీడ్లెస్ డేట్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. సో ఈ డేట్స్ క్వాంటిటీ అనేది 1 కప్పు తీసుకోవాలి. మీకు పీసెస్ లెక్కలో చెప్పాలి అంటే 15 to 20 డేట్స్ వరకు తీసుకోండి. స్వీట్నెస్ బట్టి కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి. నేనైతే ఒక 17 డేట్స్ అనేది యూజ్ చేశాను ఈ రెసిపీ ప్రిపరేషన్లో. మనం నువ్వుల్ని కేవలం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే త్వరగా మాడిపోతాయి, అలాగే చాలా పచ్చిగా కూడా ఉంటాయి. సో టైం తీసుకుని లో ఫ్లేమ్లోనే బాగా దోరగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకుని మనం తీసుకున్న 1 కప్పు నువ్వుల నుంచి 1/2 కప్పు నువ్వుల్ని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసి వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ 1/2 కప్పు నువ్వులు అనేది పక్కన పెట్టేసేయండి. సో మనకి బాగా పౌడర్ లాగా అయిన తర్వాత ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ప్లేట్ ఆరల్స్ మిక్సింగ్ బౌల్ మీకు కన్వీనియన్స్ని బట్టి మీరు చేసుకోండి. నేనైతే మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను, కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి. ఇప్పుడు ఇందాక మీకు డేట్స్ అనేవి చూపించాను కదా, సీడ్లెస్ డేట్స్ తీసుకోండి. ఇన్ కేస్ మీరు సీడ్ ఉన్న డేట్స్ తీసుకుంటే లోపల ఉన్న గింజ అనేది రిమూవ్ చేసి డేట్స్ని 2 or 3 పీసెస్ లాగా కట్ చేసుకుని మిక్సీ జార్కి యాడ్ చేయండి. వాటర్ ఏమీ యూజ్ చేయకుండా డేట్స్ అనేది బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. మీరు హై పల్స్లో కొంచెం గ్యాప్స్ ఇచ్చి మీరు బ్లెండ్ చేసుకుంటే మీకు ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేస్తుంది. సో గ్రైండ్ చేసుకున్న డేట్స్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు చేత్తో డేట్స్ మిక్స్చరు అలాగే నువ్వుల్ని రెండింటిని కూడా బాగా కలుపుకుంటూ ఉండండి. ఎటువంటి లంప్స్ లాంటివి లేకుండా ఈ మిశ్రమం అంతా కూడా పొడి పొడిగా వచ్చేటట్టు కలుపుకోండి. సో మనకి నువ్వుల్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ కంటెంట్ అనేది ఉంటుంది కదా, సో అదే మనకి లడ్డూలు బైండింగ్ కోసం హెల్ప్ఫుల్ అవుతుంది. డేట్స్ అనేవి మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే నువ్వుల్లో కూడా మనకి విటమిన్ బి ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. బోత్ నువ్వులు అలాగే డేట్స్ రెండిట్లో కూడా ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఇలా హెల్దీగా లడ్డూలు అనేవి చేసుకుని ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేస్తే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ మిశ్రమం నుంచి కొద్దిగా తీసుకుని చేతిలోకి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుని ఇందాక పక్కన ఉంచుకున్నాం కదా 1/2 కప్పు నువ్వులు, దానిలోకి ఈ లడ్డూలు అనేవి వేసేసి రోలింగ్ అనేది చేసేసేయండి. సో దానివల్ల మనకి చూడటానికి లడ్డు అనేది కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. సో నేను రిమైనింగ్ పిండి మిశ్రమం అంతటితో కూడా లడ్డూలు అనేవి ఇలాగే ప్రిపేర్ చేసి పైన నువ్వులు అనేవి రోలింగ్ అనేది కోటింగ్ లాగా చేస్తున్నాను. సో ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ హెల్దీ రెసిపీని అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నాతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా తప్పకుండా మీకు నోటిఫికేషన్ ఫామ్లో ఫస్ట్ మీకే రీచ్ అవుతుంది. సో ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ రెసిపీ. నేను తీసుకున్న 1 కప్పు నువ్వులు 1 కప్పు ఖర్జూరంకి నాకు టోటల్గా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు 7 లడ్డూస్ అయితే ప్రిపేర్ అయ్యాయండి. సో మీరు ప్రిపేర్ చేయాలనుకున్న క్వాంటిటీ తగినట్టుగా లడ్డూ క్వాంటిటీకి బట్టి నువ్వులు అలాగే ఖర్జూరం రేషియో అనేది వేరీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.